అందరికీ వందనాలు. ఇది ఏసీసీ న్యూస్. నా పేరు హితేష్ చక్ర. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి. తెలంగాణ మాజీ మంత్రులు హరీష్, సంతోష్ అవినీతి పరులన్న కవిత. కుమార్తెపై కేసీఆర్ ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు. త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం. 2009 నుండి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తప్పనిసరి. ఇక ఈ వార్తల పూర్వపరాలు పరిశీలిస్తే, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఘనంగా జరుపుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పులివెందులలోని ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. సెప్టెంబర్ 2, 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల్ల అటవీ ప్రాంతమైన పావురాలగుట్ట వద్ద ప్రమాదవశాత్తు రాజశేఖర రెడ్డి మరణించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో మాజీ మంత్రులు హరీష్ రావు, సంతోష్ల ప్రమేయం ఉన్నట్లు ఆమె ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన కేసీఆర్ ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించనని ఆయన హెచ్చరించారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్న కవితపై ఆయన చాలా కాలంగా కోపంగా ఉన్నారు. కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కొనసాగుతోంది. కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై కూడా విమర్శలు చేస్తోంది. సొంతంగా కార్యక్రమాలు చేస్తూ బీఆర్ఎస్ కు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడంతో ఆమె హరీష్ రావు, సంతోషులపై విరుచుకుపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ కుదరదని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. వెకేషన్ తర్వాత దీనిపై విచారించి తుది నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 2009 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ పరీక్ష పాస్ అవ్వాల్సిందే అనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు తమిళనాడుకు చెందిన కేసులో జస్టిస్ దీపాంకర గుప్తా, జస్టిస్ మన్మోహన్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ వల్ల తెలంగాణలో 2012 నుండి ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు, మన రాష్ట్రంలో 2009 నుండి దాదాపు 30 లక్షల ఉద్యోగులు 2 సంవత్సరాల కాల పరిమితిలోగా టెట్ పరీక్ష పాస్ కావాలి. టెట్ పరీక్ష పాస్ కాని వారిని బలవంతంగా పదవి నుండి తొలగిస్తారు. చంద్రగ్రహణం కారణంగా 8, 16వ తేదీలలో సిఫారసు లేఖలపై తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. నేరుగా వచ్చే భక్తులకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. ఆధార్ ఈకేవైసీ చేసుకోవడం ద్వారా పలు రకాల రెవెన్యూ సేవలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కుల, ఆదాయం, మ్యూటేషన్, భూమి రికార్డులు మార్పులు చేర్పులు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు, 22A దరఖాస్తులు, సబ్ డివిజన్ రెవెన్యూ సేవలు పొందే వీలు ఉంటుందని పేర్కొన్నారు. భూమి రికార్డులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా ఆన్లైన్ దరఖాస్తుకు భూ యజమానులు ఈకేవైసీ ద్వారా ధృవీకరించాలి. కర్నూలులో 2వ రోజు ఉల్లి కొనుగోలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్కెట్ ద్వారా క్వింటాకు 1200 చొప్పున చెల్లించి అధికారులు 1694 క్వింటాల ఉల్లి సేకరణ చేశారు. కిలోకు 12 రూపాయల మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయడంతో ప్రజలకు కొంత ఊరట కలిగింది. ఆంధ్రప్రదేశ్ అటవీ దళాల ప్రధాన సంరక్షణ అధికారిగా డాక్టర్ చలపతిరావు నియమితులయ్యారు. అజయ్ కుమార్ నాయక్ పదవి విరమణ చేయడంతో చలపతిరావును ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగ్పూర్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒక పక్షి ఢీకొనడంతో విమానం ముందు భాగం దెబ్బతిన్నది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఫ్లైట్ లో 272 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై డీజీసీఏ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. జై హింద్.